గురుగారు, మరి ఈ దశావతారాలలో నృసింహ అవతారం చాలా గొప్పది అని చెప్తారు. ఎందుకని? మామూలుగా భగవంతుడి యొక్క అవతారాల్లో ఉండేటువంటి విశేషం ఏంటంటే ఒక్కొక్క కారణం చేత ఒక్కొక్క అవతారం ఎత్తినట్టుగా మనకు కనబడుతుంది. నృసింహావతారంలో విశేషం ఏంటంటే ఎంత ఆవేశంగా కనబడుతుందో అవతారము అంత ప్రసన్నంగా కనబడుతుంది. అందుకనే మనకు నృసింహ రూపాల్లో ఆలోచించినప్పుడు ఉగ్ర నృసింహుడు, జ్వాలా నృసింహుడు, కరుణా నృసింహుడు, యోగ నృసింహుడు అనేటువంటి రూపాలు మనకు కనబడతాయి. అంటే ఉపాసనాపరంగా ఆలోచించినప్పుడు నృసింహస్వామి ఒక భాగంగా ఉంటారు. ప్రహ్లాదుని అనుగ్రహించినప్పుడు ఒక రకంగా ఉంటాడు, హిరణ్యకశిపుని సంహరించినప్పుడు ఒక రకంగా భావన చేస్తాడు, సమస్తమైనటువంటి దేవతలు భయంతో స్తోత్రం చేస్తున్నప్పుడు ఒక రకంగా ఉంటారు. ఇక్కడ ఈ నృసింహావతారంలో ఉండే విశేషం ఏంటంటే హరిహరుల యొక్క సమాహార రూపంగా చెప్పబడింది. మీరు కేవలం భాగవతం కాకుండా భాగవతంతో పాటు నృసింహ పురాణము, శివపురాణాన్ని కూడా కలిపి అనుసంధానం చేసుకుంటే నృసింహావతారానికి విశేషమైనటువంటి ప్రాధాన్యత కనబడుతుంది. భక్తుడైనటువంటి ప్రహ్లాదుడిని నానా ఇబ్బందులు పెడుతున్నాడు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు బాగా ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా విష్ణుమూర్తి వైకుంఠంలో ఆలోచిస్తున్నట్ట ఎట్లా రావాలి. ఇంతట్లో బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరాలు గుర్తొచ్చినాయి. ఏ అవతారంలో కూడా ఇంత ఇరుకు సమస్య లేనటువంటి విష్ణుమూర్తికి ఇంత సమస్య రానటువంటి జటిలమైన పరిస్థితి వచ్చింది నృసింహావతార విషయంలో. ఎందుకంటే ఒక పెద్ద లిస్ట్ తయారు చేసి పెట్టుకున్నాడు హిరణ్యకశిపుడు. గాలి వల్ల కానీ, నిప్పు వల్ల కానీ, పగలు కానీ, రాత్రి కానీ, మానవుడి చేత కానీ, దేవుడి చేత కానీ, రాక్షసుల చేత కానీ, జంతువు చేత కానీ, పగలు కానీ, రాత్రి కానీ, ఇంట్లో కానీ, బయట కానీ ఎక్కడా కూడా మరణం రానటువంటి అనేక వరాలు ఒకే చోట బ్రహ్మగారి ద్వారా పొంది సిద్ధంగా ఉన్నాడు. ఇక నాకు మరణం లేదు అనుకొని నిలబడి విర్రవీగుతున్నాడు హిరణ్యకశిపుడు. అటువంటి హిరణ్యకశిపుడిని సంహరించడానికి, భక్తుడైనటువంటి ప్రహ్లాదుని రక్షించడానికి ఒక పక్కన భక్తపరాధీనత, ఒక పక్కన బ్రహ్మగారి ఇచ్చినటువంటి వరాన్ని గౌరవంగా దాన్ని జరిగేటట్టు చూడాలి, హిరణ్యకశిపుడిని శిక్షించాలి. ఇన్ని భావాలు పెట్టుకొని విష్ణుమూర్తి ఆలోచిస్తుంటే అప్పుడు కోపం రావటం లేదుట. ఎందుకు కోపం రాలేదు అంటే భాగవతంలో, శివపురాణంలో కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వైకుంఠంలో కూర్చుండే నారాయణమూర్తికి ఎందుకు కోపం రాలేదంటే జయ విజయులకి శాపం వచ్చింది. సనక సనందనాథులు శాపం పెట్టారు. ఏమని? మీరు వైకుంఠం నుంచి భ్రష్టులు అయిపోతారు, భూమి మీద 3 జన్మలు ఎత్తుతారు రాక్షసులు. కానీ ఆ 3 జన్మలు భూమి మీద ఎత్తేటువంటి మొట్టమొదటి జన్మే ఈ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. జయ విజయులు ఇద్దరు కూడా తాజాగా భూమి మీద పడ్డటువంటి జన్మ అది. నిన్నటిదాకా తన కాపలాలో ఉండేటువంటి ఈ జయ విజయులు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా వచ్చారు. అప్పటికే హిరణ్యకశిపుడు వాడు విజయుడు, వాడు చనిపోయాడు. మిగిలింది జయుడు మిగిలాడు. నిన్నటిదాకా అంగరక్షకుడుగా ఉన్నవాడు ఇప్పుడు వాడు శత్రువు ఎట్లా అవుతాడు, వీడిని ఎట్లా చంపాలి అని ఆలోచిస్తున్నారట విష్ణుమూర్తి. అట్లా ఆలోచిస్తుంటే ఈయన కోపం రాకపోతే అప్పుడు శంకరుడు రుద్రాంశ వచ్చి ఆ విష్ణుమూర్తిలో చేరిందట. ఆ ఉగ్రమైనటువంటి రుద్రుడు యొక్క రూపం అంతా కూడా రుద్ర చైతన్యం ఆయనలో రావడం వల్ల ఆయన ఉగ్ర రూపంతో అవతరించవలసి వచ్చింది. కనుక ఇన్ని అవతారాల్లోకి నృసింహావతారం విశేషంగా ఎందుకు చెప్తారంటే అది ఉన్న సమయం తక్కువైనప్పటికి కూడా, ఇప్పుడు రామావతారం, కృష్ణావతారం చాలా సంవత్సరాలు ఉన్నప్పటికి కూడా భూమి మీద ఆ అవతారాన్ని ఉపసంహరించిన సమయం తక్కువ, ఉన్న సమయం తక్కువ, ఉపసంహరించింది వెంటనే. కనుక అయినప్పటికి కూడా ఉపాసనాపరంగా నృసింహస్వామి గొప్పవారు. ఎందుకంటే శివ కేశవుల యొక్క సమాహార రూపంగా ఆయన వచ్చారు. అంటే అందులో ఉండే విష్ణుమూర్తి సాధారణంగా ప్రసన్నంగా ఉంటారు. ప్రసన్నంగా ఉండేటువంటి విష్ణుమూర్తిలో ఆ ఉగ్రత్వం రానిది, ఆ రూపం రాదు. కనుక ఈ బ్రహ్మగారి ఇచ్చిన వరాన్ని నిర్ణయం చేసి సత్యం చేస్తూ, అందుకనే సత్యం విధాతుం నిజభృత్య భాషితం అని చెప్తారు భాగవతంలో. అంటే బ్రహ్మగారి ఇచ్చిన వరాన్ని సత్యం చేయడానికి, హిరణ్యకశిపుడు చేసినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పడానికి, ప్రహ్లాదుడు ఏమన్నాడు? భగవంతుడు సర్వత్రా ఉన్నాడు, ఇందుగలడు అందులేడను సందేహము వలదు, చక్రి సర్వోపగతుడు ఎందెందు వెతికి చూసినా అందందేగలడు. పరమాత్మని సంకటంలో పెట్టాడు. ఎక్కడ చూసినా పరమాత్మ ఉంటాడయ్యా, ఎక్కడైనా పరమాత్మ దొరుకుతాడు అని చెప్పాడు. అట్లా ఎక్కడైనా పరమాత్మ ఉంటాడని అంటే ఎక్కడైనా పరమాత్మ ఉన్నప్పటికి కూడా సర్వవ్యాపకుడు, సర్వచైతన్య స్వరూపుడు అయినటువంటి పరమాత్మ స్తంభంలో చూపించమని పరిమితమైన ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేశాడు హిరణ్యకశిపుడు. అందుకని స్తంభంలో నుంచి ఉద్భవించిన స్వామి ప్రత్యేకంగా ఇటు దుష్ట శిక్షణే కాకుండా శిష్ట రక్షణ కూడా. అందుకనే నృసింహస్వామిని స్తోత్రం చేసేటప్పుడు ప్రహ్లాద వరద గోవింద అని అంటారు. భగవంతుడిని కేవలం నృసింహస్వామిని మామూలుగా ఏమంటారు? రావణారి అంటారు రామచంద్రమూర్తిని, అట్లాగే మురారి అంటారు విష్ణుమూర్తిని. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రహ్లాదుని రక్షించిన వాడా అన్నాడు.
అంటే వరద రూపంగా చెప్తారు ఇక్కడ, అనుగ్రహ రూపంగా నృసింహస్వామిని గురించి చెప్పారు కనుక ప్రహ్లాద వరదుడిగా చెప్పబడినటువంటి నృసింహస్వామి యొక్క అవతారం చాలా విశేషమైనది. ఇది ఉపాసనకి అనుగ్రహానికి కూడా చాలా విశేషమైనది కనుక ఆరోగ్యానికి, చైతన్యానికి, జ్ఞాపక శక్తి కూడా నృసింహస్వామి అవతారం చాలా గొప్పది కనుక ఈ భగవంతుడి యొక్క దశావతారాలు, ప్రధానంగా చెప్పబడేటువంటి దశావతారాల్లో నృసింహస్వామి చాలా విశేషమైన అవతారం. ఈ నృసింహస్వామి ఈ నృసింహ జయంతి రోజున, వైశాఖ మాసంలో ఉండేటువంటి నృసింహ జయంతి రోజున విశేషంగా భగవంతుడిని స్తోత్రం చేసి ఈ నృసింహ ఆవిర్భావ ఘట్టాన్ని కనుక స్మరించినట్లయితే జన్మరాహిత్యం కలుగుతుంది, పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతున్నారు. అటువంటి నృసింహస్వామి యొక్క ప్రహ్లాద వరదుడైనటువంటి నృసింహస్వామి యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని చెప్పి ప్రార్థిద్దాం. సాధారణంగా పరమాత్మ యొక్క రూపాలు, అవతారాల్లో అనేక ప్రయోజనాలు ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలు, తాత్కాలిక ప్రయోజనాలు ఉంటాయి. ఉదాహరణకి పరశురాముల వారి అవతారం చూద్దాం. అది ఆవేశ అవతారం అన్నారు. అంటే ఆవేశంగా అప్పుడు క్షత్రియులు, దుర్మార్గులైనటువంటి వాళ్ళందరూ కూడా క్షత్రియ కుటుంబాల్లో జన్మిస్తే వాళ్ళని సంహరించడానికి ఆ పరశురాముల్లో ప్రవేశించాడు విష్ణుమూర్తి. విష్ణు చైతన్యం పరశురాములో ప్రవేశించి ఆ పరశురాముడి ద్వారా ఆ దుష్ట శిక్షణ అనేటువంటిది చేయడం జరిగింది. కానీ ఇక్కడ నృసింహస్వామి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పక్కన ప్రహ్లాదుని అనుగ్రహించడం, అంటే హిరణ్యకశిపుడు అనేక బాధలు పెడుతున్నట్ట, రకరకాల బాధలు పెడుతున్నప్పటికి కూడా ప్రహ్లాదుడు ఆ నారాయణమూర్తి, వైకుంఠ నారాయణమూర్తినే తలుచుకుంటూ ఎటువంటి ప్రమాదం లేకుండా ఉంటున్నట్ట. ఎటువంటి ప్రమాదం లేనటువంటి ఆ ప్రహ్లాదుణ్ణి పరోక్షంగా అనేక శిక్షలు వేశాట హిరణ్యకశిపుడు. ఏది, తన యొక్క రాక్షస సైన్యం ద్వారా ఇతన్ని చంపి తీసుకురమ్మని పంపించేస్తాడు. నూనెలో ఉడికించారు, సముద్రంలో పడవేశారు, ఏనుగులతో తొక్కిచ్చారు, విషసర్పాలతో కరిపించారు, పర్వతాల నుంచి కింద వేయించారు. ఎన్ని వేసినా కూడా అతనికి ప్రమాదం రాలేదట. పరోక్షంగా ఎంతమంది ఎన్ని శిక్షలు వేస్తున్నా పరోక్షంగా ఇతనికి ప్రమాదం రావడం లేదని తానే కత్తి దూసి సంవరించడానికి ప్రయత్నం చేశాడు హిరణ్యకశిపుడు. అంతవరకు మహావిష్ణువు పరోక్షంగా ప్రహ్లాదుణ్ణి రక్షిస్తున్నటువంటి మహావిష్ణువు అయ్యయ్యో ఎక్కడ పిల్లవాడిని చంపేస్తాడో అని భయపడిపోయి వచ్చాట. 5 ఏళ్ల పిల్లవాడికి ఇంత ప్రమాదం జరుగుతోంది, ఈ దుర్మార్గుడు హిరణ్యకశిపుడు వీడు ఏం చేస్తాడో అప్పుడే కత్తి తీశాడు చంపడానికని అప్పుడు ఆవేశంగా వచ్చారు కనుక దీన్ని ఆవేశావతారమే కాకుండా ప్రకటావతారం కూడా చెప్తారు. ఈ నృసింహావతారం భాగవతంలో అనేకమైనటువంటి కోణాల నుంచి ఆలోచించినట్లయితే భక్తుల్ని అనుగ్రహించడమే కాకుండా దుష్ట శిక్షణ కూడా చేసి జ్ఞానాన్ని కూడా ఉపదేశించినటువంటి తత్వం మనకు కనబడుతుంది. అందుకనే యోగ నృసింహస్వామి అన్నారు. యోగానందుడు అంటారు. నృసింహస్వామికి చెప్పేటప్పుడు యోగానంద నృసింహుడు అంటారు. మనకి వేదాద్రి అనేటువంటి క్షేత్రం ఉంది, కృష్ణానది ఒడ్డున వేదాద్రి అనే క్షేత్రం. అక్కడ నృసింహస్వామి తపస్సు చేసుకుంటున్నట్టుగా ధ్యానమగ్నుడుగా ఉంటాడు. యోగానంద నృసింహుడు ఆయన చాలా వేదాద్రి అనేటువంటి క్షేత్రంలో. అదే మీరు అహోబిలంలోకి వెళ్ళేటప్పటికి చాలా ఉగ్రంగా ఉంటారు. అగ్నిలింగం, జ్వాలాలింగము, జ్వాలా స్తంభము అన్నీ రకాలుగా కనబడతాయి. కానీ నృసింహస్వామి యొక్క అవతారంలో భాగవతంలో చెప్పినంత వరకు ఏంటంటే భక్తపరాధీనుడైన భగవంతుడు ఆపన్నుడుగా ఉన్నటువంటి ప్రహ్లాదుని రక్షించడానికి, వరదుడు రక్షించడానికి ఆ సమయంలో అవతరించారు. ఇక్కడ 2 ప్రయోజనాల్ని సాధించారట. ఒకటి, సనక సనందనాదుల యొక్క శాపం చేత అందరి చేత నిందించబడుతున్నటువంటి తన భక్తుడైనటువంటి, తన ఏకాంత భక్తుడైనటువంటి జయుడికి ఒక జన్మని తగ్గిద్దామని వచ్చారట. అంటే హిరణ్యకశిపుడిని సంహరిస్తే ఆ జన్మ ఒక జన్మ అయిపోతుంది, 3 జన్మల్లో ఒక జన్మ అయిపోతుంది కదా, మొదటి జన్మ అయిపోతుందనే ఒక కారణం. సాత్విక భక్తుడు, ఏకాంత భక్తుడైనటువంటి ప్రహ్లాదుని అనుగ్రహిద్దామని వచ్చారట. ఇంకొక అందం ఏంటంటే బ్రహ్మగారు ఇచ్చినటువంటి ఆ వరాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా వచ్చారట. అంటే మానవ రూపంలో రాకూడదు, దేవ రూపంలో రాకూడదు, మృగ రూపంలో రాకూడదు, పగలు కాదు, సాయంకాలం కాదు, సంధ్యా సమయంలో రావాలి అని బ్రహ్మగారి వరం అంతా కూడా లిస్ట్ అంతా దగ్గరలో పెట్టుకొని వాటన్నిటికీ దూరంగా పరమాత్మ అవతరించి చాలా జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా వచ్చిన ఏకైక అవతారం. ఇప్పుడు గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తి వైకుంఠంలో గరుకుమంతుడి మించి నేల మీదకి వచ్చేసారన్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా ప్రిపేర్ అయ్యి వచ్చారట, ఆయన చాలా జాగ్రత్తగా వచ్చారన్నారు. ఇంకో అందం ఏంటంటే ఆ హిరణ్యకశిపుడిని ఒళ్ళో పెట్టుకొని సంహరించారట. ఏ అవతారంలో కూడా మనకి ఒక్క మధుకైటబుల్ని సంహరించినప్పుడు మాత్రమే మహావిష్ణువు 2 రాక్షసుల్ని ఒళ్ళో పెట్టుకున్నట్టు ఉంటుంది. కానీ ఒడిలో పూర్తిగా వేసుకొని అతని శరీరాన్ని చీల్చి తాను అంతకుముందు ఆ శరీరంలో ఉన్నటువంటి ప్రదేశాన్ని కూడా వెతుక్కున్నారన్నారు. హిరణ్యాక్షుడిని సంహరించినప్పుడు మహావిష్ణువు యజ్ఞవరాహస్వామి రూపంలో వచ్చి సంహరించిన తర్వాత
తన తమ్ముడిని సంహరించినటువంటి ఆ మహావిష్ణువుని సంహరించాలని చెప్పి అతన్ని ఎదిరించి ఓడించాలని చెప్పి ఈ హిరణ్యకశిపుడు బయలుదేరి ముల్లోకాలు వెతికి వైకుంఠానికి కూడా వెళ్ళాట. ఈ దుర్మార్గుడు ఏ తప్పు చేయకుండా వీడిని ఎట్టా చంపుతాను, వీడి పాపం పండాలని చెప్పి విష్ణుమూర్తి అక్కడి నుంచి మాయమయ్యాట. అన్ని లోకాలు తిరుగుతుంటే వెంటబడుతున్నాడు, వస్తున్నాడు. చివరికి అతనికి నాసికారంధ్రంలో ముక్కులో నుంచి లోపలికి వెళ్ళారట ఎవరు, మహావిష్ణువు. వెళ్ళి హిరణ్యకశిపుడు లోపలే దాక్కున్నాడు. అన్ని లోకాల్లో సమస్త బ్రహ్మాండాలు వెతికినటువంటి ఆ హిరణ్యకశిపుడికి విష్ణుమూర్తి లేడు అని నిర్ణయం వచ్చింది. కానీ కొడుకు విష్ణుమూర్తిని తలుచుకుంటే ఆశ్చర్యం వేసి ఆ విష్ణుమూర్తిని ఎదురు చూడాలని చెప్పి ప్రయత్నం చేసి ఆ స్తంభంలో చూపించమన్నారు. కనుక హృదయాన్ని చీల్చిన తర్వాత తాను అంతకుముందు నాసికారంధ్రం నుంచి వచ్చి ఏ హిరణ్యకశిపుడి శరీరంలో దాక్కున్నారో ఆ ప్రదేశాన్ని కూడా వెతుక్కుంటున్నట్టుగా చీల్చారట. అంతరాల్ని చీల్చి మెడలో వేసుకున్నారన్నారు. కనుక ఇదొక అద్భుతమైనటువంటి ప్రసన్నమైనటువంటి అనుగ్రహ రూపకమైనటువంటి బయటికి ఉగ్రంగా కనిపించి లోపల ప్రసన్నంగా ఉండేటువంటి ఒక విచిత్రమైనటువంటి నృసింహమే శ్రీ నృసింహ ఆవిర్భావం అనేటువంటి చాలా అద్భుతమైనటువంటిది. ఈ సందర్భాన్ని తలుచుకుంటేట మనకి భయం ఉండదట. భయాన్ని పరమాత్మ తొలగిస్తారట. శత్రు భయం నుంచి చాలా దూరం చేస్తారట. ఆరోగ్యము మేధాశక్తి కూడా కలుగుతుందన్నారు. అటువంటి నృసింహస్వామి యొక్క అనేక రూపాలని మన్ని అనుగ్రహించుగాక.